ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. భగవాన్ శ్రీ భరద్వాజ మొదటి అధ్యాయంలోని 2వ భాగం. దక్షిణ భారతదేశంలోని కృష్ణానది తీరాన మహాశక్తి స్వరూపిణి అయిన జగన్మాత కనకదుర్గమ్మ వెలసిన పుణ్యక్షేత్రం విజయవాడ నగరం. ఈ నగర సమీపాన గల ఆకిరిపల్లి అనే గ్రామంలో వేదాంగ పారంగతులకు, యోగ విధులకు, సదాచార సంపన్నులకు నిలయమైన వంశంలో శ్రీ గట్టుపల్లి శ్రీనివాచార్యులు గారికి 2వ కుమారునిగా జన్మించారు శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి తండ్రి గారైన శ్రీమాన్ ఎక్కిరాల అనంతాచార్యుల వారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల నివాసి అయిన వీరి పినతల్లి శ్రీమతి ఎక్కిరాల రంగమ్మ గారు తనకు సంతానం లేనందువలన శ్రీ అనంతాచార్యుల వారిని దత్తత స్వీకారం చేసుకున్నందువలన వీరు ఎక్కిరాల అనంతాచార్యగా వాసికెక్కారు. శ్రీ అనంతాచార్యుల వారు బహుముఖ ప్రజ్ఞాశాలి, మహామేధావి, సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషా కోవిదులు, సూర్యోపాసనతో సూర్య సాక్షాత్కారాన్ని పొందిన దైవశక్తి సమన్వితులు. శ్రీ అనంతాచార్య గొప్ప మల్ల విశారదులు. మల్ల విద్యలో మద్రాస్ ఒలింపిక్స్లో వీరు స్టేట్ ఛాంపియన్షిప్ సాధించారు. ఈ పోటీలలో వీరు వరుసగా 4 సార్లు విజయం సాధించి వెండి గదను బహుమతిగా పొందారు. వీరు గుంటూరు, బాపట్ల పట్టణాలలో తాలింఖానాలను నెలకొల్పి ఉత్సాహవంతులైన యువకులకెందరికో వ్యాయామం, కుస్తీ పట్లు నేర్పేవారు. మల్ల విద్యలలో ఉచితంగా శిక్షణను ఇచ్చి ఎందరినో గొప్ప మల్ల విద్యా ప్రావీణ్యులనుగా చేశారు. మేధావి, కారణజన్ముడు అయిన శ్రీ అనంతాచార్య ఆ రోజుల్లోని పరపాలనా పీడితమైన మన దేశ దురవస్థకు ఎంతో వ్యధ చెంది దేశ స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు. వీరు పాఠశాల, కళాశాల విద్యలు పూర్తి అయిన తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో MA ఆంగ్లంలో పట్టభద్రులయ్యారు. ఉన్నత విద్యావంతులు, మేధావి అయిన వీరు ఎన్నో ప్రభుత్వేతర సంస్థల నుండి ఉన్నత పదవులను అలంకరించవలసిందిగా వచ్చిన ఆహ్వానాలను స్వీకరించక వైద్య వృత్తి ద్వారా సమాజ సేవ నిశ్చయించారు. అయితే శ్రీ అనంతాచార్య అసమాన వేద విద్యా పారంగతులు, యోగ విధుల కుటుంబంలో జన్మించడం వలన కేవలం ఆంగ్ల విద్యను అభ్యసించడంతో తృప్తి పడలేదు. వేదాంగాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో కొందరు వేద పండితుల వద్దకు వెళ్ళారు. అప్పటికి ఆయన వయసు 26 సంవత్సరాలు. వేదం అభ్యసించడం అనేది సామాన్యమైన విషయం కాదు. చిన్న వయసులోనే అభ్యాసం ప్రారంభించాలి. 26 సంవత్సరాల వయసులో వేదం అభ్యసించడం సాధ్యపడదు. కనుక నీకు మేము వేద విద్య బోధించలేము అన్నారు వేద పండితులు. అలా ఎందరో పండితుల వద్దకు వెళ్ళి చివరకు ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపాన గల కలికివాయి గ్రామస్తులైన శ్రీ విక్రాల రామచంద్రాచార్యులు గారి వద్దకు వెళ్ళారు శ్రీ అనంతాచార్య. రామచంద్రాచార్యుల వారు మహాపండితులు, విద్యా వాచస్పతి, విద్యారణ్య పంచానన బిరుదాంకితులు, నవద్వీప పండిత పర్యవేక్షకులు. శ్రీ అనంతాచార్య శ్రీ రామచంద్రాచార్యుల వారితో ఒక చిత్రమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేంటంటే సూర్యోదయంతో ప్రారంభించి మధ్యాహ్న భోజన సమయం వరకు రామచంద్రాచార్యుల వారు తాము నేర్పవలసిన వేదపాఠాలు వరుసగా శిష్యునికి చదివి వినిపించాలి. భోజనానంతరం మధ్యాహ్న సమయం నుండి శ్రీ అనంతాచార్య అప్పటి వరకు రామచంద్రాచార్యుల వారు చదివి వినిపించిన వేదపాఠాలను యథాతథంగా తిరిగి గురువు గారి ఎదుట ఒప్పచెపుతారు. ఈ షరతు విని ఎంతో ఆశ్చర్యపోయారు శ్రీ రామచంద్రాచార్యుల వారు. ఎందుకంటే సాధారణంగా సంస్కృతంలో ఉండే వేదపాఠాలు విద్యార్థుల చేత 2-3 లైన్లు చదివించి తిరిగి వాటిని ఎన్నోసార్లు వల్లివేయిస్తారు. అలా కొన్ని రోజుల పాటు వేయగా అవి విద్యార్థుల మనసులలో గుర్తుండిపోతాయి. కానీ గంటల తరబడి వందలాది శ్లోకాలు వరుసగా చదవమని వేయకుండానే ఒక్కసారి వినినంత మాత్రాన ఆ పాఠాలనన్నింటినీ తిరిగి ఒప్పచెప్పుతానని అంటున్న శ్రీ అనంతాచార్య మాటలకు విస్తుపోయారాయన. కానీ అనంతాచార్యుల వారి మాటల్లోని ఆత్మవిశ్వాసం, నిర్భయత్వం చూసిన ఆ గురువుగారు ఈ వింత ఏమిటో చూద్దామని పాఠం ప్రారంభించారు. మొదటి రోజు పాఠం పూర్తయింది. భోజనానంతరం గురు శిష్యులిద్దరూ సమావేశమైనారు. వారు సుమారు
6-7 గంటల పాటు వరుసగా చదివిన పాఠాలన్నింటినీ ఎక్కడా ఒక చిన్న తప్పు కానీ స్వరదోషం కానీ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ఒప్పచెప్పారు శ్రీ అనంతాచార్య. రామచంద్రాచార్యుల వారి ఆశ్చర్యానికి అంతులేదు. వారు శిష్యుని ధారణాశక్తికి ఎంతో సంతోషించారు. అలా 4-5 రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత ఒక రోజున సాయంత్రం వేళ ఆ రోజు గురువుగారు చెప్పిన పాఠాలన్నీ తిరిగి ఒప్పచెప్పిన శ్రీ అనంతాచార్య గురువుగారు మరుసటి రోజు చెప్పబోయే పాఠాలను కూడా వరుస క్రమంలో చదవసాగారు. శ్రీ అనంతాచార్యుల వారి అసామాన్య ప్రజ్ఞా పాఠవానికి నిర్ఘాంతపోయారు శ్రీ రామచంద్రాచార్యుల వారు. ఈ విధంగా 40 రోజుల్లో వేదం, 6 నెలల్లో యోగాభ్యాసం, ఋగ్వేద సంహిత, ఖగోళం, ఆయుర్వేదం, వ్యాకరణం, శ్రౌతం, సూర్య సిద్ధాంతం, ఉపనిషత్తులు, ఇలా వేదాంగాలన్నింటినీ సంపూర్ణంగా అభ్యసించారు శ్రీ అనంతాచార్య. ఆ తర్వాత ప్రతిభాశాలి అయిన తన శిష్యుడు శ్రీ అనంతాచార్యుల వారిని శ్రీ రామచంద్రాచార్యుల వారు ఇతరులు వ్రాసిన వేదాంగాల వ్యాఖ్యానాలను అర్థాలను నువ్వు చదవద్దు. నీ అంతర్దృష్టితో చూసి నీకు స్ఫురించిన వివరణలే సరి అయిన వ్యాఖ్యానాలు, ఆ అర్థాలే సరైన ప్రామాణికాలు. నీ సందేహాల నివృత్తి కోసం ఏ గ్రంథాలను కానీ ఏ పండితులను కానీ నీవు ఆశ్రయించవలసిన పని లేదు అని ఆదేశించారు. ఈ విధంగా వేదాంగాలను అభ్యసించకుండానే ధారాళంగా ప్రవచించిన మహానుభావులు సకల వేదోపనిషత్తులను అంతర్దృష్టితో అవలోకించి అవగాహన చేసుకొనగలిగిన అసమాన ప్రజ్ఞాశాలి శ్రీ అనంతాచార్య దైవాంశ సంభూతులు అనడంలో సందేహం లేదు. మహాపండితులైన శ్రీ అనంతాచార్య ఎన్నెన్నో మహాగ్రంథాలను ఆంగ్లంలో రచించారు. వీరు మొట్టమొదటిగా రచించిన విజన్ ఆఫ్ ఆర్యన్ గ్లోరీ, ఆర్య వైభవ దర్శనం అనే గ్రంథం విశ్వవిఖ్యాతిగాంచింది. ఈ గ్రంథం హ్యాంబర్గ్ విశ్వవిద్యాలయంలో ఇండాలజీ శాఖలో వరుసగా 3 సంవత్సరాలు పాఠ్యగ్రంథంగా స్వీకరించబడింది. ఆర్యన్ ధర్మ, రసాయన అండ్ ఆయుర్వేద, సుపర్ణ, వేదం ఆయుర్వేదం, ద సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్, ద కల్చర్ ఆఫ్ అగ్రికల్చర్ పై గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని స్వీకరించబడి ప్రశంసించబడ్డాయి. అయితే ఆయనచే రచింపబడిన అముద్రిత గ్రంథాలెన్నో వెలుగు చూడకపోవడం మానవజాతి దురదృష్టమే. వాటిలో కొన్ని అగ్ని, ద వేదిక్ దేవాస్, ఎస్సేస్ ఆన్ మహాభారత, ఎస్సేస్ ఆన్ ఆయుర్వేద, ద కాస్మిక్ గాడ్స్, ద కాన్సెప్ట్ ఆఫ్ వాటర్స్, ద డెప్త్స్ ఆఫ్ సైన్స్. సమాజ సేవ కోసం, కుటుంబ పోషణ కోసం వీరు ఆయుర్వేద వైద్య వృత్తిని చేపట్టారు. విజయవాడ గాంధీనగర్లో ఆయుర్వేద రసాయన కుటి అనే వైద్యాలయాన్ని నెలకొల్పి తమ వైద్య విద్యా నైపుణ్యంతో పాటు తమలోని దైవశక్తిని తపశ్శక్తిని మిళితం చేసి ఎన్నెన్నో భయంకర వ్యాధులతో బాధపడే రోగులనెందరినో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసి పంపేవారు. శ్రీ అనంతాచార్య తమ స్వంత వైద్యాలయంలోనే కాక తెనాలి, గుంటూరు, బాపట్ల, నెల్లూరు మొదలైన పట్టణాలకు స్వయంగా వెళ్ళి వైద్య సేవలు అందించేవారు. వీరి వైద్య విధానం ఎంతో విలక్షణంగా ఉండేది. రోగి వైద్యం కోసం వీరి వద్దకు వచ్చినప్పుడు అతడేమీ చెప్పకముందే అతనిని చూస్తూనే అతనికి వచ్చిన వ్యాధి ఏమిటో శ్రీ అనంతాచార్య గారికి స్ఫురించేది. వ్యాధి నివారణ కోసం ఒక్కొక్కసారి ఆయన రోగికి ఏ రకమైన ఔషధాన్ని వాడేవారు కాదు. అతడు తీవ్ర జ్వరంలో ఉన్నప్పటికీ అభ్యంగన స్నానం చేయించి నేయి పెరుగుతో సహా తృప్తిగా భుజింపచేసి గానుగ చెట్టు కింద కూర్చోపెట్టేవారు. అంతటి తీవ్ర జ్వరం మరుసటి రోజుకల్లా తగ్గిపోయేది. అతి భయంకరమైన క్యాన్సర్, కుష్టు వంటి వ్యాధుల్ని కూడా వీరు తమ అపూర్వ వైద్య విధానం ద్వారా నివారించేవారు. వారు ఆయుర్వేదంలో ఒక ఫార్ములాను కనిపెట్టి ఆ ఔషధం ద్వారా ప్రజలను అనేక వ్యాధుల నుండి విముక్తి కలిగించి ఆరోగ్యవంతులుగా చేశారు. ఆ ఔషధం పేరు ఓజని. ఈ ఓజని వైద్య చరిత్రలోనే కని విని ఎరుగని అద్భుతమైన ప్రయోగంగా దేశవ్యాప్తంగా గుర్తింపబడింది. ఆ ఔషధం ద్వారా ఎటువంటి తీవ్ర వ్యాధులైనా నివారింపబడడం ప్రత్యక్షంగా చూస్తున్న వైద్య ప్రపంచం ఎలాగైనా ఆ ఫార్ములాను తెలుసుకొనాలని ఆరాటపడింది. బొంబాయి, ఢిల్లీ వంటి పెద్ద పెద్ద నగరాలే కాక
సింగపూర్ వంటి విదేశాల నుండి కూడా వ్యాపారస్తులు ఆ ఫార్ములా కోసం శ్రీ అనంతాచార్య గారి వద్దకు వచ్చారు. లక్షలు కోట్లు వెచ్చించైనా ఆయన నుండి ఓజని ఫార్ములాను కొనడానికి సిద్ధపడ్డారు. కానీ శ్రీ అనంతాచార్య ధనాన్ని ఆశించి ఓజనిని ఎవ్వరికీ ధారాదత్తం చేయలేదు. నిజం చెప్పాలంటే శ్రీ అనంతాచార్య రోగుల వ్యాధులను ఔషధాలతో నివారించేవారు అనడం కంటే ఔషధాలను నిమిత్తమాత్రంగా చేసుకొని పూర్తిగా తమ తపశ్శక్తితో రోగులను ఆరోగ్యవంతులుగా చేసేవారు అనడమే సముచితం అనిపిస్తుంది. ఈ విషయం సత్యమని ధృవపరిచే ఉదాహరణలు ఎన్నో. ఒకసారి శ్రీ అనంతాచార్యుల వారు ఇంట్లో లేని సమయంలో ఆయన భార్య ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోయి వెంటనే స్పృహ కోల్పోయారు. ఇంట్లోని వాళ్ళు వెంటనే సమీపంలోని డాక్టర్ను పిలుచుకు వచ్చారు. అదే సమయంలో శ్రీ అనంతాచార్యకు ఇంటి వద్ద భార్య విపత్కర పరిస్థితిలో ఉన్నట్లుగా స్ఫురించి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కొద్ది క్షణాలు గడిచిన తర్వాత డాక్టర్ గారు అనంతాచార్యుల వారి చేతులు పట్టుకొని ఎంతో బాధతో, ఆచార్యులు గారు, ఐఎమ్ వెరీ సారీ, మీ శ్రీమతిని నేను కాపాడలేకపోయాను, ఆమె చనిపోయారు అంటూ వెళ్ళిపోయారు. శ్రీ అనంతాచార్యుల వారు వెంటనే అన్యమనస్కంగా పక్కనే అల్మారాలో ఉన్న గూటిలో చేయి పెట్టారు. అక్కడ ఉన్న ఒక సొంటి కొమ్ము ఆయన చేతికి తగిలింది. వెంటనే ఆయన ఆ సొంటి కొమ్మును అరగదీసి ఆ సొంటి గంధాన్ని ఆమె 2 కళ్ళల్లో పెట్టారు. 5 నిమిషాల్లో ఆమె కళ్ళు తెరిచి లేచి కూర్చున్నారు. కొద్దిసేపట్లోనే ఆమె ఏమీ జరగనట్లు లేచి తిరగసాగారు. చనిపోయిందనుకున్న ఆమె లేచి తిరుగుతూ మామూలుగా ఇంటి పనులన్నీ చేసుకుంటుండడం చూసిన వారంతా దిగ్భ్రాంతులైనారు. ఆ మరుసటి రోజు శ్రీ అనంతాచార్య గారికి ముందు రోజు తమ ఇంటికి వచ్చిన డాక్టర్ గారు బజారులో కనిపించి ఆయనను ఓదార్చసాగారు. అందుకు ఆచార్యులు గారు, నేనేమీ బాధపడడం లేదే, మీరు ఏ కారణంగా నన్ను ఓదారుస్తున్నారు అని ప్రశ్నించారు. ఆయన ఎంతో బాధగా, ఆచార్యులు గారు, మీ భార్య అంటుండగానే వారు, ఆమెకి ఏమీ అవ్వలేదు, నిక్షేపంగా ఉంది, కావాలంటే మా ఇంటికి రండి చూద్దురు కానీ అంటూ ఆయనను ఇంటికి తీసుకెళ్లి చూపించారు. కళ్ళారా ఆమెను చూసిన ఆ డాక్టరు జరిగిందంతా విని ఇది కేవలం ఆచార్యుల వారి మహిమ తప్ప మరేమీ కాదని అర్థం చేసుకున్నారు. ఒకసారి శ్రీ అనంతాచార్యుల వారి బంధువైన ఒక ఆమెను క్షయవ్యాధి నివారణకై మదనపల్లిలోని హాస్పిటల్లో చేర్పించారు. శ్రీ అనంతాచార్య ఆమెను చూసేందుకై మదనపల్లి వెళ్ళారు. అక్కడ ఆమె కూర్చున్న విధానము, మాట్లాడే తీరు చూసి ఆయన ఆమెకు వచ్చిన వ్యాధి క్షయ ఎంతమాత్రం కాదనే నిర్ణయానికి వచ్చి డాక్టర్లను పిలిచి ఈమెకు హార్ట్ ఎన్లార్జ్మెంట్ అవ్వడం జరిగింది, ఈమెకు క్షయవ్యాధి లేదు, మీరు మళ్ళీ మరొకసారి అన్ని పరీక్షలు చేసి ఈ విషయాన్ని రూఢిపరచుకోవచ్చు అన్నారు. హాస్పిటల్లోని డాక్టర్లు ఆమెను మరోసారి పరీక్షించి ఆచార్యులు గారు చెప్పినట్లుగా ఆమెది హార్ట్ ఎన్లార్జ్మెంట్ తప్ప క్షయవ్యాధి కాదని నిర్ధారించుకున్నారు. అత్యంత సునిశ్చితమైన ఆయన గ్రాహ్య శక్తిని వారు ఎంతగానో కొనియాడారు. ఒకసారి ఒక రోగి శ్రీ అనంతాచార్యుల వారి వద్దకు వచ్చాడు. ఆ సమయంలో బావి దగ్గర స్నానం చేస్తూ అనంతాచార్యుల వారు ఆ రోగిని తన ఎదుటికి రమ్మన్నారు. అతడు వచ్చి తన చొక్కా విప్పి చూపాడు. వడలంతా పొడలు వ్యాపించి నీరుగారుతూ ఉన్న పరిస్థితిని చూపి తన వ్యాధిని నివారించవలసిందిగా ఆ రోగి ఆచార్యుల వారిని కోరాడు. శ్రీ అనంతాచార్య తాము స్నానం చేస్తున్న బకెట్లోని నీళ్లు దోసిట్లోకి తీసుకొని అతనిపై 4-5 సార్లు చల్లి అంతటితో అతని వ్యాధి నివారణ అవుతుందని, అతనికి ఏ ఔషధం అవసరం లేదని చెప్పి పంపారు. చిత్రంగా అతని వ్యాధి వెంటనే తగ్గిపోయింది. ఆయన భార్య బుచ్చి వెంకటలక్ష్మి ఆదర్శ గృహిణి. ఆమెకు 4 కుమారుల తర్వాత ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ పిల్ల జన్మించిన కొన్ని నెలలకు ఆ తల్లి మరణించారు. శ్రీమతి బుచ్చి వెంకటలక్ష్మి మరణించబోయే ముందు శ్రీ అనంతాచార్యుల వారితో తాను మరణించిన తర్వాత పిల్లలను ఏ బంధువులకు అప్పగించవద్దని, ఆయననే పెంచవలసిందని చెప్పారు. ఆయన సంరక్షణలోనే తమ పిల్లలు విజ్ఞానవంతులుగా పెరుగుతారని, కనుక పిల్లలను ఎవరికి ఇవ్వవద్దని ఆమె తమ భర్తను కోరారు. తమకు ప్రాణప్రదమైన పిల్లలను తాను ఒంటరిగానే పెంచుకొనగలననే విశ్వాసం కల శ్రీ అనంతాచార్య పిల్లలను బంధువులకు అప్పగించలేదు. తాను మరలా వివాహం చేసుకోనూ లేదు. 1942వ సంవత్సరంలో
ఆయనకు 45 సంవత్సరాల వయసులో అర్ధాంగి వారిని ఒంటరిని చేసి మరణిస్తే శ్రీ అనంతాచార్య ఏమాత్రం అధైర్యపడక ఒంటరిగానే బిడ్డల బరువు బాధ్యతలు మోశారు. శ్రీ అనంతాచార్యులు గారింట్లో చాలా కాలం పనిచేసిన లక్ష్ముడు శ్రీ అనంతాచార్యుల వారి సతీమణి శ్రీమతి బుచ్చి వెంకటలక్ష్మి గారి గురించి ఇలా చెప్పాడు. అమ్మగారు చాలా ఉత్తమురాలు. అందరినీ ఎంతో ప్రేమతో చూసుకునేవారు. ఆమె ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతుండేవారు కనుక ఏ పనులు చేసుకోలేకపోయేవారు. ఆ కారణంగానే వారికి పనిలో సహాయపడే నిమిత్తం వారింట్లో పనికి నియమింపబడ్డాను. కానీ వారు నన్ను ఏనాడు పనివాడుగా చూడక తమ స్వంత బిడ్డ వలె చూసుకునేవారు. చంటబ్బాయి గారు పుట్టక ముందు నుండి నేను వారింట్లో ఉండేవాడిని. శ్రీ మాస్టర్ గారిని లక్ష్ముడు చంటబ్బాయి గారు అనేవాడు. ఇంట్లోని అన్ని పనులు నేనే చేసేవాడిని. వంట చేసేందుకై బొగ్గుల కుంపట్లు వెలిగించి వంటకు అవసరమైన పాత్రలు పదార్థాలు అందించేవాడిని. కూరగాయలు తరిగి పెట్టేవాడిని. అమ్మగారు వంట చేసి అయ్యగారికి పిల్లలకు పెట్టి తాను తిని విశ్రమించేవారు. ఆ తర్వాత ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులన్నీ నేనే చేసేవాడిని. అయ్యగారు అప్పుడప్పుడు బజారు నుండి తినుబండారాలను తెప్పించేవారు. ఆయన తమ నలుగురు పిల్లలను వారికి ఏం కావాలని అడిగేవారు. ఒకరు గులాబ్ జామ్ కావాలని, ఒకరు పాలకోవా కావాలని, ఇలా నలుగురు 4 రకాలు అడిగేవారు. ఆయన తమ పిల్లలతో పాటు నన్ను కూడా అడిగినప్పుడు పిల్లలు తాము కోరినవి కాకుండా వేరే రకం అడగమని చెప్పేవారు. నేను అదే విధంగా అడిగేవాడిని. అప్పుడు అందరికీ 5 రకాల తినుబండారాలు లభించేవి. అయ్యగారు నాకు ఆయుర్వేద వైద్యం అంతా నేర్పించారు. నాకు భుక్తికి లోటు లేకుండా చూసి వివాహం కూడా వారే చేశారు. లక్ష్ముడు శ్రీ మాస్టర్ గారి చిన్నప్పటి విషయాలు చెప్తూ, అమ్మగారు అనారోగ్యంతో చాలా బాధపడుతుండేవారు. అయినప్పటికీ పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. పుట్టిన దగ్గర నుండి చంటబ్బాయి గారిని నా చేతుల్లో ఎత్తుకొని పెంచాను. అమ్మగారిని నేనే మర్చిపోలేకపోయాను. తల్లి లేని చంటబ్బాయి గారిని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోయేది. చంటబ్బాయి గారు తల్లిని గుర్తు తెచ్చుకుంటూ ఏదో ఆలోచిస్తూ చాలా కాలం వరకు ఎంతో దిగులుగా కనిపించేవారు అంటూ కన్నీరు కార్చాడు లక్ష్ముడు. చాలా సంవత్సరాలు పిల్లలను ఒక్కరే సంరక్షించుకుని అటు తర్వాత గృహకృత్యాలను, పిల్లల సంరక్షణ, వైద్య వృత్తి నిర్వహణ, ఈ బాధ్యతలన్నీ ఇంతకు ముందు కంటే పెరగడం, ఒంటరిగా నిర్వహించుకొనడం కష్టమవడంతో వారు కుటుంబ బరువు బాధ్యతలలో పాలు పంచుకునే సహధర్మచారిణిగా ఉత్తమరాలైన లక్ష్మి గారిని ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఆమె కూడా భర్త, పిల్లల బాధ్యతలను సంతోషంతో స్వీకరించి కుటుంబ నిర్వహణలో ఆయనతో సమానంగా పాలు పంచుకొని ఉత్తమ గృహిణిగా పేరు పొందారు. శ్రీ అనంతాచార్యుల వారికి 4 కుమారులు. వారు శ్రీ కృష్ణమాచార్య, శ్రీ వేదవ్యాస, శ్రీ బోధాయన, శ్రీ భరద్వాజ. వీరు కారణజన్ములు అనడంలో సందేహం లేదు. వీరు లోకంలోని అందరి పిల్లల వలె కాక అఖండ ప్రజ్ఞావంతులైన తండ్రిగారి పెంపకంలో జ్ఞాన సంపన్నులై వెలుగొందారు. వీరు తమ జీవితాలను తమకు, తమ కుటుంబ శ్రేయస్సు వరకు పరిమితం చేసుకొనక తండ్రి నుండి పొందిన అపార ఆధ్యాత్మిక సంపదను లోకులందరికీ పంచి ఇస్తూ ప్రజలను భక్తి జ్ఞాన మార్గానువర్తనులుగా చేసే లోకోద్ధారకులై వర్తిల్లారు. తమ బిడ్డలను అంత ఉత్తములుగా తీర్చిదిద్దడానికి శ్రీ అనంతాచార్య చేసిన కృషి, పడిన శ్రమ అపారం. ఆయన తమ బిడ్డలను పెంచిన విధానం కూడా ఎంతో విశిష్టమైన రీతిలో ఉండేది. శ్రీ అనంతాచార్యుల వారు ఈ కాలంలోని తల్లిదండ్రుల వలె 3వ ఏటనే పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడాన్ని తీవ్రంగా విమర్శించేవారు. అది సరి అయిన విధానం కాదని, ఆ వయసులోని పిల్లల వ్రేళ్ళు అక్షరాలు దిద్దేటందుకు, వ్రాసేటందుకు ఏమాత్రం పటుత్వాన్ని కలిగి ఉండకపోవడం వలన, బలవంతంగా వారి చేత వ్రాయించడం వలన వారి సుకుమారమైన చేతి వ్రేళ్ళు బలమైన ఒత్తిడికి లోనై తత్ఫలితంగా వారి సున్నితమైన నరాల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతుందని, ఆ పరిస్థితి భవిష్యత్తులో వారికి అనేక శారీరక, మానసిక వ్యాధులు కలిగే పరిస్థితికి దారితీస్తుందని చెప్పేవారు. అందువలన
పిల్లలకు 5-6 సంవత్సరాల వయసులో అక్షరాభ్యాసం చేయించాలని, ఈలోపు వారికి వ్రాత పని లేకుండా కేవలం నోటితో అక్షరాలు, అంకెలు, ఎక్కాలు, భారత భాగవత శ్లోకాలు, భగవద్గీత, నోటి లెక్కలు, నీతి పద్య శతకాలు ఇలా ఎన్నెన్నో వల్లింపజేస్తూ కంఠస్థం చేయించాలని చెప్పేవారు. అందువలన వారు తమ బిడ్డలకు 5 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాతనే అక్షరాభ్యాసం చేయించారు. అంతేకాదు, వారు తమ బిడ్డలను అక్షరాభ్యాసం చేయించిన తర్వాత అందరి వలె పాఠశాలలకు పంపలేదు. శ్రీ అనంతాచార్య తమ కుమారులను పాఠశాలలకు పంపకపోవడంలో నేటి సమాజ పరిస్థితులు పసిపిల్లల్లో సద్వర్తనను పెంపొందించే బదులు చెడు అలవాట్లకు, చెడు భావాలకు బీజాలు వేసి వారి మనసులను కలుషితం చేస్తాయని, తద్వారా పిల్లలు భవిష్యత్తులో తమకు సమాజానికి చెరుపు చేసే ప్రమాదకర వ్యక్తులుగా పరిణమిస్తారని ఆయన ఉద్దేశం. అందువలన మలినాలంటని స్వచ్ఛమైన మనసులు కల తమ కుమారులను బయట పిల్లలతో కలవనీయక, దేవాలయం లాంటి తమ గృహంలోనే వారిని దైవభక్తి, క్రమశిక్షణ, సద్భావాలతో పెంచి ఐహిక, ఆధ్యాత్మిక రంగాలలో సుశిక్షితులను చేశారు శ్రీ అనంతాచార్య. శ్రీ అనంతాచార్యుల వారు తమ కుమారులకు తామే గురువై మామూలు విద్యతో పాటు వేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు, జ్యోతిషం, భగవద్గీత, విజ్ఞాన గ్రంథాలు, నేటి పాఠశాలలో బోధించే పాఠ్యాంశాలు, సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషలను కూడా స్వయంగా బోధించేవారు. ప్రాణాయామం, యోగాభ్యాసం నేర్పించేవారు. దండాలు, మల్లయుద్ధం, బస్కీలు, కుస్తీపట్లు వంటి వ్యాయామ సంబంధమైన విద్యలను కూడా నేర్పించేవారు. ఆయన ఉదయపు వేళలో పిల్లలను కూర్చోబెట్టుకుని కొన్ని గంటలు విద్య గరిపి అటు తర్వాత తమ వృత్తి ధర్మంపై బయటకు వెళ్ళేటప్పుడు తాము మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసరికి పిల్లలు ఏమేం పాఠాలు నేర్చుకోవాలో చెప్పి వెళ్ళేవారు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తామిచ్చిన హోంవర్క్ చేశారో లేదో పర్యవేక్షించేవారు. మేధావంతులైన ఆయన కుమారులు కూడా ఎంతో తక్కువ కాలంలోనే తండ్రి నేర్పించిన పాఠ్యాంశాలన్నీ నేర్చుకునేవారు. వారికి 12-13 సంవత్సరాలు వచ్చేసరికి మెట్రికులేషన్ పరీక్షకు తర్ఫీదునిచ్చి బెనారస్ తీసుకుని వెళ్ళి అక్కడ మెట్రిక్ పరీక్షలు వ్రాయించేవారు. ఆ తర్వాత కళాశాలలకు పంపేవారు. కేవలం విద్యలలోనే కాదు, శ్రీ అనంతాచార్యుల వారు తమ పిల్లలను సద్వర్తనులుగా చేయడంలోనూ చక్కని తర్ఫీదునిచ్చేవారు. చక్కని క్రమశిక్షణ, సహనం, తమ పనులకై ఇతరులపై ఆధారపడకుండా స్వయం శక్తితో పనులు నిర్వర్తించుకొనడం, రుజువర్తనులుగా మెలగడం, పట్టుదలతో కార్యాలను సాధించుకొనడం వంటి సద్గుణాలనెన్నింటినో వారు తమ బిడ్డలకు నేర్పి వారిని ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దడమే కాక దైవభక్తి, ఆధ్యాత్మిక జీవితానురక్తి వారిలో పెంపొందించారు. పుట్టుకతోనే జ్ఞానవంతులైన ఆ కారణజన్ములు తండ్రి శిక్షణలో మరింత తేజోవంతులై, సద్వర్తనులై లోకవిఖ్యాతిగాంచారు. శ్రీ అనంతాచార్య తమ పిల్లలకు చిన్న వయసు నుండి ఎవరి పనులను వారే స్వయంగా చేసుకోవాలని, ఇతరులపై ఆధారపడకూడదని చెప్పేవారు. కాలేజీలో చేరాలన్నా, బుక్స్ కొనుక్కోవాలన్నా, ఫీజులు కట్టాలన్నా, డాక్టర్ దగ్గరకు వెళ్ళాలన్నా ఎవరికి వారు స్వయంగా చేసుకొనవలసిందే. అందుకు కావలసిన డబ్బు ఇవ్వడమే తప్ప సహాయంగా తాము వెంట వెళ్ళేవారు కాదు. మనం వారి వెనుక ఉండి వారికి పని నేర్పించాలి. లేకపోతే వాళ్ళు నేర్చుకునేదెప్పుడు? అలా వాళ్లే స్వయంగా చేసుకుంటున్నప్పుడు అందులోని సాధక బాధకాలన్నీ వాళ్ళు తెలుసుకోగలుగుతారు అని చెప్పేవారు. పిల్లలు ఏదైనా పొరపాటుగా ప్రవర్తించినా, తప్పు పని చేసినా వారిని క్షమించి ఊరుకొనక వాళ్ళ తప్పును వాళ్లకు తెలియజెప్పి వారిని గట్టిగా దండించేవారు. తిరిగి వాళ్ళ జీవితంలో ఎన్నడూ అటువంటి పొరపాటును చేయని విధంగా వారికి తెలియజెప్పేవారు. చిత్రమేమంటే, శ్రీ అనంతాచార్య తమ పిల్లలు తప్పు చేస్తే దండించే సమయంలో వారి శ్రీమతి లక్ష్మి గారు వారి మధ్యకు వెళ్ళి తండ్రి గారిని వారిస్తే ఆ తండ్రి కొడుకులు ఆమెను అడ్డు రావద్దంటూ నెట్టివేయడం విశేషం. పిల్లలు కూడా మేం చేసిన తప్పుకు నాన్నగారు వేసే శిక్షను మేమే అనుభవించాలి, మధ్యలో నీవు అడ్డు రావద్దు అని పలకడం విశిష్టమైన శ్రీ అనంతాచార్యుల వారి శిక్షణలో పెరిగిన
ఆయన తనయులకు తప్ప ఎవరికి సాధ్యం? శిక్షలు వేయడం, శిక్షణనివ్వడమే కాదు, మూర్తీభవించిన ప్రేమ స్వరూపిణిగా తనయులను అనురాగంతో ఆప్యాయతతో లాలించేవారు, ఆదరించేవారు శ్రీ అనంతాచార్య. తమ అర్ధాంగి ఈ లోకం వీడిపోయినప్పుడు ఆయన పిల్లలకు తామే తల్లి పాత్ర వహించి తల్లి లేని లోటును, దైన్యాన్ని పిల్లలకు ఏమాత్రం కలగనివ్వక వారి సకల అవసరాలు ఒంటరిగా ఎంతో సమర్థతతో నిర్వహించారు. గురువై విద్య గరిపారు. వారికి ఎట్టి పరిస్థితిలోనూ ఏ లోటు రానివ్వక వారు కోరినవన్నీ కొనిచ్చి సంతోషపెట్టేవారు. పండుగ రోజుల్లో మాత్రమే కాదు, నలుగురు పిల్లల పుట్టినరోజు వేడుకలకు నలుగురికి తలంటు స్నానాలు, కొత్త బట్టలు, నలుగురికి ఇష్టమైన పిండి వంటలతో భోజనాలు పెట్టి వారిని సంతోషపరిచేవారు. అంతేకాదు, వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళదామంటే అక్కడకు, మద్రాసు వంటి దూర ప్రాంతాలకైనా కోరిన చోటుకు తీసుకువెళ్ళి అక్కడ వినోదం, విజ్ఞానం అందించే ప్రదేశాలన్నీ చూపించి వారికి ఆనందాన్ని కలిగించేవారు. అందుకుగాను ఎంత డబ్బు ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడేవారు కాదు. శ్రీ అనంతాచార్యలోని మరొక విశిష్టమైన గుణం పిల్లలకు భావస్వాతంత్రాన్ని ఇవ్వడం. వారు అభ్యసించవలసిన విద్యల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, వివాహం వంటి ముఖ్యమైన జీవిత నిర్ణయాల విషయంలో కానీ, ఇంకా ఇలాంటి కొన్ని ముఖ్య విషయాలలో వారు పిల్లల వ్యక్తిగత నిర్ణయాలకే ప్రాముఖ్యతనిచ్చేవారు కానీ బలవంతంగా తమ భావాలను, నిర్ణయాలను అనుసరించమని పిల్లలను నిర్బంధించేవారు కాదు. తమ చిన్న కుమారుడు శ్రీ భరద్వాజ వివాహం చేసుకోనన్న తన నిర్ణయాన్ని తండ్రితో ఖచ్చితంగా వెల్లడించినప్పుడు శ్రీ అనంతాచార్యకు ఆ నిర్ణయం ఏమాత్రం సమ్మతం కాకున్నా కుమారుని ఇష్టానికే అతని జీవిత సమస్యను వదిలివేశారు. అలాగే తమ కుమారులు డాక్టర్లు అవ్వాలన్న తమ కోరికను కూడా కుమారుల వద్ద వెల్లడించారే కానీ నిర్బంధించలేదు. శ్రీ భరద్వాజ్ గారు కళాశాల అధ్యాపకులుగా వృత్తిని చేపట్టినప్పుడు ఆ తండ్రి సంతోషించారే తప్ప ఏమాత్రం అసంతృప్తి చెందలేదు. అంతేకాదు, శ్రీ అనంతాచార్య కుల మత భేదాలకు అతీతులు. బెనారస్కు చెందిన అగర్వాలా అనే పార్సీ మతస్థుడు శ్రీ అనంతాచార్యుల వారికి స్నేహితుడు. అతడు తన కుమార్తెను శ్రీ భరద్వాజ్కిచ్చి వివాహం చేయాలని ఉందని శ్రీ అనంతాచార్య గారితో అన్నప్పుడు తాము హిందువులు, బ్రాహ్మణులు అయినప్పటికీ అందుకు ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. కానీ వివాహానికి విముఖులుగా ఉన్న శ్రీ భరద్వాజ్ గారు అందుకు అంగీకరించకపోవడం జరిగింది. ఏ విషయంలోనైనా సరే వ్యక్తి గుణగణాలకు, సౌశీల్యానికే విలువనివ్వాలి కానీ కులమతాలకు ప్రాధాన్యతనివ్వకూడదని చెప్పేవారు. అందుకు నిరూపణగా ఆయన తమ ఇంట్లో ఆశ్రయమిచ్చిన పేద విద్యార్థుల్లో కేవలం బ్రాహ్మణులే కాక అన్య కులాల పిల్లలు కూడా తమ పిల్లలతో పాటు కలిసిమెలిసి సంచరించేవారు. ఆయన ఎవరినీ కించపరచక అందరినీ సమానంగా ప్రేమించేవారు, ఆదరించేవారు. అంతేకాదు, శ్రీ అనంతాచార్య నూతన సనాతన సంప్రదాయాలను అంటిపెట్టుకుని తమ కుమారులు సాంప్రదాయబద్ధంగా నడవాలని ప్రోద్బలం చేయలేదు. ఉదాహరణకు, శ్రీ భరద్వాజని ఉపనయనం చేసుకోమని శ్రీ అనంతాచార్య ఆదేశిస్తే ఉపనయనం ఎందుకు చేసుకోవాలి, దాని వలన ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించారు శ్రీ భరద్వాజ. అంతేకాదు, ఉపనయనం చేసుకునేందుకు విముఖతను కూడా వ్యక్తం చేశారు ఆయన. అప్పుడు కూడా శ్రీ అనంతాచార్య పుత్రుని నిర్బంధించలేదు, చేసుకు తీరాలని ఒత్తిడి చేయలేదు. ఆ నిర్ణయాన్ని కూడా అతని ఇష్టానికే వదిలేశారు. అయితే కొన్నాళ్ల తర్వాత ఉపనయనం క్రతువులో ఏమి పరమార్థం దాగి ఉందోనన్న కుతూహలంతో తనంతటి తాను వచ్చి ఉపనయనం చేసుకోవాలనుకుంటున్నానని, తనకు ఉపనయనం చేయమని కోరినప్పుడు మాత్రమే తండ్రి శ్రీ భరద్వాజ్కి ఉపనయనం చేయడం జరిగింది. శ్రీ అనంతాచార్య గారికి తమ కుమారులపై, వారి సద్వర్తనపై ఎంతో నమ్మకం ఉండడం వల్ల వారి భావాలు, నిర్ణయాలు ఎప్పుడూ సరిగానే ఉంటాయని, తాము కష్టపడి తీర్చిదిద్దిన వారి వ్యక్తిత్వాలు వారిని పక్కదోవలు పట్టించక రుజువర్తనులుగా నడిపిస్తాయనే దృఢ విశ్వాసంతో వారికి సంపూర్ణమైన భావస్వేచ్ఛను ఇచ్చి వారి నిర్ణయాలను గౌరవించేవారు. ఆయన భావించినట్లే వారి కుమారుడు శ్రీ భరద్వాజ మొదట ఉపనయనం వద్దనడం,
ఆ తర్వాత అందులో ఏముందో తెలుసుకోనాలనే కుతూహలంతో ఉపనయనం జరిపించమనడం, సరిగ్గా ఉపనయన సమయంలోనే శ్రీ భరద్వాజ గారి మమతను చూరగొన్న శ్రీ కృష్ణమాచార్యుల కుమారుడు మరణించడం అనే ఘట్టం శ్రీ భరద్వాజ మనసు చెలింపచేసి ఆయన తీవ్ర పరితాపం నుండి జనియించిన ఆత్మశోధన ఆయనకు యజ్ఞోపవీత సూత్రధారణలోని పరమార్థాన్ని తెలియజేసి ఆయన జీవితంలో గొప్ప మార్పుకు నాంది పలకడం జరిగింది. ఈ విధంగా తమ కుమారులను ఏ విషయంలోనూ తమ ఉద్దేశాల ప్రకారం నడుచుకొమ్మని నిర్బంధించిన శ్రీ అనంతాచార్య ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కల తండ్రిగా లోకానికే ఆదర్శ పురుషుడు అనడంలో సందేహం లేదు. శ్రీ అనంతాచార్య గొప్ప సంఘసేవా తత్పరులు. వారు ఎందరో పేద విద్యార్థులను స్వంత ఖర్చులతో చదివించారు. ఎందరికో తమ ఇంట్లోనే ఆశ్రయమిచ్చి తమ పిల్లలతో సమానంగా వసతి కల్పించి విద్యాబుద్ధులు గరిపారు. ఎందరికో ఉచిత వైద్య సేవలు అందించారు. ఎందరో పేదలకు వివాహం, జీవనోపాధులు సమకూర్చుకునేందుకు సహాయపడ్డారు. ఉచిత తాలింఖానాలు నడిపారు. భరద్వాజ గురుకులం పేరుతో విద్యాలయం స్థాపించి విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే కాక వారికి పాఠ్యపుస్తకాలు, ఉచితంగా ఆవు పాలు, రొట్టెలు, భోజన వసతి కల్పించి విద్య గరిపేవారు. ఆ విద్యాలయంలో మామూలుగా అన్ని పాఠశాలల్లో వలె గణితము, సైన్సు, సోషల్ స్టడీస్, ఆంగ్లం, తెలుగు మొదలైన సబ్జెక్టులు బోధిస్తూ వేదాంగాలు, పురాణ ఇతిహాసాలు, భగవద్గీత, సంస్కృతం కూడా నేర్పేవారు. వ్యాయామం, మల్ల విద్య వంటి విద్యలు కూడా బోధించేవారు. తమ పిల్లలను కూడా ఆ విద్యాలయంలోనే విద్యను అభ్యసింపచేశారు. ఉత్సాహవంతులైన యువకులకు ఆయుర్వేద విద్య, మందులు తయారు చేసే విధానం నేర్పించేవారు. తెనాలిలో చంద్రమౌళి సత్యనారాయణ అనే మిత్రుడు అలా ఉచితంగా వైద్యం, మందుల తయారీ అన్నీ చెప్పేస్తున్నావేంటి అని ప్రశ్నిస్తే, నాకు డబ్బుపై ఆశ లేదు, కావాలంటే నీకు కూడా ఎంతైనా నేర్పిస్తాను, నేర్చుకో అని సమాధానమిచ్చేవారు. శ్రీ అనంతాచార్యులు గారికి ధనంపై ఎటువంటి ఆసక్తి, ఆస్తిపాస్తులపై ఎటువంటి ఆపేక్ష లేశమాత్రమైనా ఉండేది కాదు. పేద ప్రజలకెందరికో ఉచిత వైద్యం అందించినప్పటికీ కూడా శ్రీ అనంతాచార్యుల వారికి వైద్య వృత్తి ద్వారా ఆ రోజుల్లోనే నెలకు 50,000 రూపాయలకు పైగా ఆదాయం వచ్చేది. ఆయన స్నేహితులు, బంధువులు, హితోభిలాషులు ఆయనను పొలాలు, స్థలాలు ఏర్పరచుకొమ్మని, స్వంత ఇల్లు కట్టించుకొమ్మని సలహాలిచ్చేవారు. నలుగురు పిల్లలను పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి జీవితాల్లో స్థిరపరచడానికి ఎంతో వ్యయం అవుతుందని, కనుక ఆస్తులు ఏర్పరచుకొని ముందు చూపుతో పిల్లల భవిష్యత్తును ఆలోచించి కొంత ధనం నిల్వ చేసుకొనడం మంచిదని చెప్పేవారు. అయితే శ్రీ అనంతాచార్య తమ సంపాదనలో తమ కుటుంబ ఖర్చులకు పోను మిగిలిన డబ్బును పేద సాధులకు పంచేసేవారు. పిల్లల కోసం కానీ తమ కోసం కానీ ఒక్క రూపాయి కూడా ఆయన దాచుకుని ఎరగరు. తనపై తనకు నమ్మకం లేనప్పుడే డబ్బుపై ఆశ, ఆసక్తి ఉంటుంది. నాకు నాపై విశ్వాసం ఉంది, అందువల్ల నాకు ఎలాంటి ఆస్తులు ఏర్పాటు చేసుకోవలసిన ఆవశ్యకత లేదు. ఆస్తుల వల్ల పిల్లలకు అహంకారం పెరుగుతుంది, ధనవంతులమనే గర్వం వస్తుంది. అంతేకాదు, ఆస్తులను దుర్వినియోగం చేసుకోనవచ్చు, పోగొట్టుకోనవచ్చు. వారికి విద్య అనే ఆస్తిని ఇస్తాను కానీ డబ్బుగా ఇవ్వను. ఎంతవరకు చదువుకుంటామంటే అంతవరకు చదివిస్తాను అని చెప్పేవారు. అన్నట్లుగానే ఆయన పిల్లలకు ఆస్తులేమీ ఇవ్వలేదు. స్వంత గృహాలు, పొలాలు వంటివేవీ ఏర్పరచలేదు. ధనం రూపేణా ఒక్క రూపాయి అయినా ఇవ్వలేదు. బంగారు, వెండి, నగలు, ఆభరణాలు, పాత్రలు, విలువైన సామాగ్రి, వస్తువాహనాలు ఏవీ సమకూర్చలేదు. స్వయం శక్తిపై జీవించడం, దాన ధర్మ నిరతి, రుజువర్తన, భూతదయ, పరోపకార తత్పరత, దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన ఇవి ఆ తండ్రి తనయులకిచ్చిన అంతులేని ఐశ్వర్యాలు, ఎన్నటికీ తరగని ఆస్తులు. అంతేకాదు, శ్రీ అనంతాచార్య గారిలోని అసామాన్య దైవీ గుణం, మూర్తీభవించిన మానవత్వం, మానవతకు మారుపేరు శ్రీ అనంతాచార్య అని చెప్పవచ్చు. అందుకు ఉదాహరణగా విస్మయం కలిగించే ఒక సన్నివేశం వ్రాస్తాను. ఒకసారి వేరొక గ్రామంలో నివసించే వీరి దగ్గర బంధువు ఒక ఆమె
స్ఫోటక వ్యాధితో మరణించింది. ఆ తర్వాత జరగవలసిన కార్యక్రమాలు జరిపేందుకు ఆమె బంధువులు, భర్త, పిల్లలు కూడా ముందుకు రాలేదు. ఆ వ్యాధి తమకు సోకుతుందేమోనన్న భయంతో వారు దూరంగా ఉండిపోయారు. అప్పుడు శ్రీ అనంతాచార్య గారు ఒక్కరే ఆమె శరీరాన్ని భుజంపై శ్మశానానికి మోసుకుపోయి దహనం చేసి వచ్చారు. ఆయనలోని పరిపూర్ణ మానవత్వానికి, ఎటువంటి పరిస్థితికి చెలించని ధీరత్వానికి ఇంతకంటే నిదర్శనం మరొకటేముంటుంది? అసమాన ప్రజ్ఞావంతులు, దైవీగుణ సంపన్నులు శ్రీ అనంతాచార్య భవిష్యత్తును గురించి ప్రజ్ఞ కలిగి ఉండడం ఆ కాలపు ప్రజలందరూ గుర్తించగలిగారు. ఎన్నోసార్లు భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఆయన నోటి నుండి వెలువడుతుండేవి. ఉదాహరణకు ఒకసారి వీరు కొందరితో కలిసి రైలు ప్రయాణం చేస్తుండగా వారి సంభాషణల్లో గాంధీగారి ప్రసక్తి వచ్చింది. భవిష్యత్తులో గాంధీగారు చేయబోయే కార్యక్రమాలు, ప్రణాళికలు గురించి చర్చించుకుంటున్నారు. అప్పుడు ఆచార్యుల వారు అవేవీ జరగవు, ఎందుకంటే గాంధీగారు ఇక ఉండరు అన్నారు. అక్కడి వారంతా ఆయన మాటలను ఏమాత్రం నమ్మలేదు. సరిగ్గా మరుసటి రోజు మధ్యాహ్నం గాంధీగారు హత్య చేయబడ్డారనే వార్త వెలువడింది. ఆయన వద్దకు వచ్చే రోగులను చూడగానే వారికి వచ్చిన వ్యాధి ఏమిటో వారు చెప్పకముందే ఆయనకు స్ఫురించేది. ఆ వ్యాధి ఎన్నాళ్లకు తగ్గుతుందో, వారు ఎంతకాలం జీవిస్తారో కూడా ఆయనకు స్పష్టంగా తెలిసేది. శ్రీ అనంతాచార్యుల వారిలోని మరొక విశిష్టత కీర్తికాంక్ష లేకపోవడం. ఆయన జీవితాన్ని అందరి వలె గడపలేదు. ఒక తపస్సుగా, ఒక సాధనగా తమ జీవితాన్ని కర్తవ్య నిర్వహణకు, పరోపకారానికి అంకితం గావించారు. తమ శ్రమను, యావత్ శక్తిని లోకానికి దారపోశారు. తాము ఎంతో కృషి చేసి, ఎన్నో ప్రయోగాలు చేసి సాధించిన వైద్య విద్యా విధానాలను, నైపుణ్యాన్ని, పరిజ్ఞానాన్ని అంతటినీ వైద్య విద్యపై ఆసక్తి చూపించిన వారికి ఉచితంగా బోధించారు. వైద్య వృత్తి ద్వారా ఆర్జించిన లక్షలాది రూపాయల ధనాన్ని పేద సాధులకు పంచేశారు. తల్లి, తండ్రి, గురువు అన్ని పాత్రలు తామై కష్టపడి ప్రాణప్రదంగా పెంచుకున్న తమ నలుగురు కుమారులను ప్రయోజకులుగా చేసి లోకోపయోగ మహనీయులుగా తీర్చిదిద్ది వారి సేవలను లోకానికి అంకితం చేశారు. ఇంత చేసి కూడా ఎవరి నుండి ఎటువంటి కృతజ్ఞత కానీ, ప్రతిఫలాన్ని కానీ ఆశించలేదు. ఆశ్చర్యమేమంటే పేరు ప్రతిష్టల బాజా భజంత్రీలు, కీర్తి పతాకపు రెపరెపలు ఆయననేమాత్రం ఆకర్షించలేదు. వారు స్తుతులను ఆశించలేదు, కీర్తనలను పాడించుకోలేదు. నలుగురిని ప్రోగు చేసి వేదికలెక్కి పొగడ్తల పూలవర్షాలను కురిపించుకొనలేదు. తమ గొప్ప చేతల గుర్తింపుకై ఆయన అణుమాత్రమైనా ప్రాకులాడలేదు. మౌనంగా, నిర్లిప్తంగా ప్రజాసేవ చేసి గుప్తయోగిగా మిగిలిపోయారు. లోకాన్ని వెలుగులతో నింపుతూ మైనపు ఒత్తి తాను కరిగి కరిగి అదృశ్యమైపోతుంది. అదేవిధంగా శ్రీ అనంతాచార్య ప్రజాసేవకు అంకితులై ప్రతిఫలాన్ని కోరక రిక్తహస్తాలతో నిలిచిపోయారు. అందువల్లనే భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రులయ్యారు. అందువల్లనే శ్రీ అనంతాచార్య తమను ఆరాధించుకున్నా, ఆహ్వానించుకున్నా శ్రీ సాయినాథుడు ఆయనపై ప్రేమతో తమకై తామే ఆయన వద్దకు నడిచి వచ్చి, నాకిదే ప్రియమైన చోటు అంటూ, నేనెన్నటికీ నీ హృదయ మందిరాన్ని వీడిపోనంటూ ఆయన గుండె గుడిలో పదిలంగా ప్రతిష్ఠితులైనారు. ఆ విధంగా శ్రీ సాయినాథుడిని తమలో తాము శ్రీ సాయినాథునిలో మమేకమై శ్రీ అనంతాచార్య అజరామరులై కృతార్థత నొందారు. ఆ నిరాడంబర, నిష్కపట, నిర్మలాంతఃకరణులు, మహాపండితులు, అభ్యుదయవాది, సదాచరణ సంపన్నులు, పవిత్ర హృదయులు, సహనశీలి, పేదల పాలిటి పెన్నిధి, కార్యశూరులు, కర్మయోగి, దైవీగుణ సంపన్నులు, భగవచ్చింతన తత్పరులు అయిన శ్రీ అనంతాచార్య జీవన శైలి తుది వరకు మార్పు చెందక ఒకే విధంగా కొనసాగింది. నలుగురు కుమారులను పెంచి పెద్ద చేసి, వారిని యోగ్యులుగా చేసి, వారిని జీవితాలలో స్థిరపరచడం మాత్రమే కాదు, ఒక వైద్యునిగా, ఒక మానవతావాదిగా కూడా సమాజానికి తమ సేవలందించి తమ కర్తవ్య నిర్వహణలో సఫలీకృతులైనారు శ్రీ అనంతాచార్య. కారణజన్ములైన మహనీయమూర్తి జీవిత చరమాంకంలో శ్రీ షిరిడీ సాయినాథుని సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులవ్వడం విశేషం. అత్రి మహామునిని పోలిన తపస్వి శ్రీ అనంతాచార్య సంపూర్ణ దత్తావతారులు శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారికి జన్మనిచ్చి తమ తపస్సు పండించుకున్నారనడం సమంజసం. వీరి తపోశక్తి, యోగనిష్ట,
అసమాన ప్రజ్ఞ మొదలైన మహత్తరమైన దైవీగుణ సంపన్నత మరుగున పడి ఉన్న ఆయన జీవితం మాటున వెలుగు చూడక నిలిచి ఉన్నాయి. ఆ మహాత్ముని జీవిత విశేషాలను వెలికి తీసి ప్రజలకు అందించే ప్రయత్నం జరుగుతున్నది. అటువంటి అనంత దైవీగుణ సంపన్నునికి జోహార్లు. శ్రీ భరద్వాజ గురుదేవుల జనకులు శ్రీ అనంతాచార్యులకు అనంతకోటి ప్రణామాలు. మొదటి అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.